దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి. 37 లక్షలకు పైగా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. రాష్ట్రంలో మినీ ఇండియాగా పిలువబడే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. గత 2 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 ఎన్నికల్లో 49.63% ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పుడు 31 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా 15,63,000 మందికి పైగా ఓటు వేశారు. అయితే ఈసారి 17,48,000 మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే అప్పుడు నమోదైన ఓట్ల కన్నా దాదాపు 2 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి. 2019లో 49.63% పోలింగ్ జరగగా 2024 ఎన్నికల్లో 50.78% పోలింగ్ జరిగింది. మల్కాజ్గిరి పార్లమెంట్లో 3 ప్రధాన పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. సిట్టింగ్ సీట్ను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించగా ఈసారి ఎలాగైనా మినీ ఇండియాను సొంతం చేసుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ పట్టుబట్టాయి. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కసారి కూడా గెలవకపోగా సిట్టింగ్ స్థానంలో ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సునీత మహేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. అధికార పార్టీ హోదా తమకు సానుకూలంగా మారుతుందనే ఆశాభావంతో ఉంది. సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఈసారి మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలనే పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం 6 గ్యారంటీలు గెలిపిస్తాయని ఆ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ధీమాతో ఉన్నారు. ఆమె భర్త మహేందర్ రెడ్డి మాజీ మంత్రి కావడంతో ఆయనకు ఉన్న పరిచయాలు తన గెలుపుకు దోహదం చేస్తాయని ఆమె నమ్ముతున్నారు. బీఆర్ఎస్ ఇక్కడ తొలిసారి బోని కొట్టి క్లిష్ట పరిస్థితుల్లో తన ఉనికిని కాపాడుకోవాలని చూస్తోంది. సెగ్మెంట్ పరిధిలో అందరూ తమ ఎమ్మెల్యేలు ఉండటంతో కలిసి వస్తుందని బీఆర్ఎస్ ధీమాతో ఉంది. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న సెటిలర్ల అసెంబ్లీ ఎన్నికల్లో లాగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ సపోర్ట్ చేసి గెలిపిస్తారని బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నమ్ముతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మల్కాజ్గిరిని తన యుద్ధ క్షేత్రంగా ఎంచుకున్న ఈటెల రాజేందర్ మొదటి నుంచి ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కసారైనా బీజేపీ గెలవని స్థానంలో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం అండగా నిలబడటం, స్వయంగా ప్రధాని మోదీ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించడంతో సీన్ మొత్తం మారిపోయింది. రాజేంద్రుని కోసం నరేంద్రుడే వచ్చాడనే టాక్ ప్రజల్లో సానుకూల చర్చకు దారితీసింది. మరోవైపు ఉద్యమకారుడిగా, మంత్రిగా ఈటలకు ఉన్న పరిచయాలు ప్రచారంలో ప్రత్యర్థుల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టి ఓటర్లను కన్విన్స్ చేయగలిగారని చర్చ జరుగుతోంది. కోవిడ్ సమయంలో ఆయన సేవలు, కేంద్రంలో మోదీ చరిష్మా కలగలిపి ఈటల సునాయాసంగా గెలుస్తారని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.